ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 148వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండములో ఆ యొక్క బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఏ విధంగా శివగణముల యొక్క ఆ సతీదేవి యొక్క దగ్ధమైనటువంటి విషయమని విన్నటువంటి ఆ దక్షిణ మీద శివుడు ఏ విధంగా బాధ చెందాడు, ఆ స్వామి తన యొక్క జట చేత వీరభద్రుణ్ణి మహాకాళిని ఏ విధంగా సృష్టించాడు, అలా యజ్ఞాన్ని ధ్వంసం నుంచింది అనేటువంటి తన యొక్క విరోధుల్ని దహించి వేయండి ఏ విధంగా ఆదేశించాడు అనేటువంటి విషయాన్ని ఈ రోజు నుంచి మనం ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం చేత తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ మనము సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్ర దేశే యద్దర్శనాత్పాదకమాశునాశం ప్రజాతి తం త్రయంబకమీశమీడే. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సంవేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ తే నమః. నాసికా మృత్యుంజయ మహాలింగేశ్వరాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. బ్రహ్మదేవుడు అంటున్నారు, నారదా, అలా ఆకాశవాణి యొక్క వచనములను విన్నటువంటి దేవతలు మొదలైనటువంటి వారందరూ కూడా భయకంపితులై భయభీతులై విస్మితులయ్యారు. అలా వారి నోటి నుండి ఇంకా మాట అనేటువంటిది రాలేదు. ఆ విష్ణు భగవానుకు బ్రహ్మదేవునకు మిగిలినటువంటి దేవతలకు కూడా ఆ యజ్ఞ మండపమును విడిచి మీరు శీఘ్రంగా వెళ్ళిపోండి, అలా కనుక వెళ్ళనట్లయితే మీకు అపకారం కలుగుతుంది, మీకు శుభాన్ని కోరుకోనేటువంటి వారైతే మీరు ఈ యొక్క యజ్ఞశాల యందు ఆశీర్యమన్నటువంటి వారి అందరితోటి కూడా మీరు ఇక్కడి వెళ్ళిపోవలసింది అని చెప్పి ఆకాశవాణి పలికిన వెంటనే వారు అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆశ్చర్యానికి కూడా లోనయ్యారు. వారు అనుకుంటున్నారు, మమ్మల్ని శివుని యొక్క మోహం మాయ ఆవహించిందా అన్నట్టు నిల్చున్నారు. వారు అలా నిల్చున్నట్లుగానే కూర్చుని వారు కూర్చున్నట్లుగా వారి యొక్క చేష్టలన్నీ కూడా ఉన్నాయి. ఆ భృగువు యొక్క మంత్ర బలం చేత పారిపోయినటువంటి శివగణములు కొందరు నశించారు. మిగిలినటువంటి వారు ఆ పరమేశ్వరుడైనటువంటి శివుని శరణం తెచ్చారు. అమితమైనటువంటి తేజస్వి భగవంతుడైనటువంటి రుద్రులకు సాధారణంగా ప్రణమిల్లి ఆ యజ్ఞంలో ఉండేటువంటి ఆ యజ్ఞ స్థలంలో యజ్ఞ మండపం దగ్గర జరిగినటువంటి ఆ ఘటన అంతా కూడా శివునికి వినిపించారు. అంతా శివ యొక్క గణాలు ఆ మహేశ్వరుడు అంటున్నాయి, మహేశ్వర, ఆ దక్షుడు మిక్కిలి దురాత్ముడు, గర్వంతో కూడుకున్నటువంటి వాడు, అతడికి చేరినటువంటి సతీదేవిని మిక్కిలిగా అవమానించాడు. అలా దేవతలు కూడా ఆమెను ఏ విధంగా కూడా ఆదరింపలేదు. గొప్ప గర్విష్టి ఆ దుష్టుడైనటువంటి దక్షుడు మీకు యజ్ఞ భాగమును కూడా కల్పించలేదు. ఇతర దేవతలకు యజ్ఞ భాగాన్ని కల్పించాడు, కానీ మీ యొక్క విషయంలో ఉచ్చస్వరమున చాలా దుర్వచనాన్ని పలికాడు, మిమ్మల్ని నిందించాడు. ఓ ప్రభు, యజ్ఞంలో మీకు భాగమే లేకుండా చూసి ఆ అమ్మైనటువంటి విశ్వజనని సతీదేవి మిక్కిలి క్రోధాన్ని చెంది క్రోధితురాలయ్యింది. తండ్రిని పదే పదే నిందించు, అలా నిందించుతూ కూడా
ఆమె అప్పటికప్పుడు తన యొక్క శరీరమును యోగాగ్ని చేత దహించి భస్మం ఉంచుకుందయ్యా. ఇది చూచి 10,000 కంటే అదుగలేనటువంటి నీ యొక్క గణాలు సిగ్గుతో లజ్జతో శస్త్రముల ద్వారా తమ యొక్క అంగములను ఖండించుకుని ఆ యజ్ఞమండపనందే మరణించారు. అలా మిగిలినటువంటి మేమందరం కూడా దక్షిణ మీద క్రోధమును వహించి అందరికీ కూడా భయాన్ని కలిగిస్తూ వేగంగా ఆ యజ్ఞమును ధ్వంసం చేశాం. ఆ ధ్వంసం చేయడానికి ఉద్యమించి అక్కడ మాకు చేతనైనటువంటి విధంగా ప్రవర్తించాం. కానీ అలా విరోధి అయినటువంటి ఆ భృగు మహర్షి తన యొక్క ప్రభావంతో మమ్మల్ని అందరినీ కూడా నివారించాడు. మేము అతని యొక్క మంత్ర బలాన్ని ఎదుర్కోలేకపోయాం. ఓ ప్రభు విశ్వంభర, ఇప్పుడు మేము మిమ్మల్ని శరణు కోరుతూ వచ్చాం. ఓ దయాలు భక్తవత్సల, అతడు మేము పొందినటువంటి భయం నుండి మమ్మల్ని రక్షించవలసింది. ఓ మహేశ్వర, మమ్మల్ని నిర్భయులుగా చేయవలసింది. ఓ మహాప్రభు, ఆ యజ్ఞమునందు దక్షుడు మొదలైనటువంటి దుష్టులు అందరూ కూడా గర్వితులై మేము విశేషంగా అవమానించారు. కళ్యాణకారకుడైనటువంటి మంగళప్రదుడైనటువంటి వాడు నీవు ఓ ప్రభు. ఇట్లు మేము సతీదేవి, మూర్ఖబుద్ధి అయినటువంటి దక్షుడు మొదలైనటువంటి వారి యొక్క వృత్తాంతం అంతా కూడా నీకు వినిపించాం. ఇప్పుడు మీ యొక్క ఇచ్ఛానుసారంగా చేయవలసింది అని ఆ శివగణములు ఆ మహేశ్వరుడికి విన్నవించుకున్నారు. అంత బ్రహ్మదేవుడు అంటున్నారు, నారదా, అలా తన యొక్క గణములతో ఈ విషయాన్ని విన్నటువంటి శివ భగవాను అతడు జరిగినటువంటి ఆ సంఘటన గురించి పూర్తిగా వినడానికి శీఘ్రంగా నిన్ను స్మరించాడు. ఓ దేవర్షి, నీవు దివ్య దృష్టి సంపన్నుడు గనక భగవంతుడు స్మరించినంతనే నీవు వెంటనే అక్కడ చేరావు. అలా శంకరుడు దేవుడికి భగవంతు భక్తితో నీవు నమస్కరించి అక్కడ నీవు నిల్చున్నావు. స్వామి అయినటువంటి ఆ శివుడు నిన్ను మిక్కిలి ప్రశంసిస్తూ దక్ష యజ్ఞమునికి వెళ్ళినటువంటి సతీదేవిని గురించి అక్కడ జరిగినటువంటి యథార్థమైనటువంటి ఇతర సంఘటనల గురించి కూడా వివరంగా చెప్పవలసింది అని నిన్ను అడిగాడు. నాయనా నారద, శంభుడు ఆ విధంగా అడగగా ఆ స్వామిని మనస్సు లగ్నము చేసినటువంటి నీవు వెంటనే దక్షయజ్ఞమున జరిగినటువంటి ఆ ఘటనలను అన్నింటినీ కూడా వివరంగా వినిపించావు. నీ నోటి నుండి వెలువడినటువంటి ఆ మాటలను విన్నటువంటి ఆ స్వామి గొప్పదైనటువంటి రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆ సర్వేశ్వరుడు, ఆ విశ్వేశ్వరుడు రుద్రుడు వెంటనే మిక్కిలి క్రోధావేశుడయ్యాడు. లోక సంహారకారి అయినటువంటి రుద్రుడు తన శిరస్సు నుండి ఒక జటను తీసి దానిని రోషంతో, కోపంతో, ఆవేశంతో ఆ పర్వతముని వేసి కొట్టాడయ్యా. ఓ నారదమునీంద్ర, అలా భగవంతుడైనటువంటి శంకరుడు అలా కొట్టడం చేత ఆ జట 2 ముక్కలైంది. మహాప్రళయం వలె భయంకరమైనటువంటి శబ్దం పుట్టింది. ఓ నారదమునీంద్ర దేవర్షి, ఆ జట యొక్క పూర్వభాగం నుండి అంటే తూర్పు భాగం నుండి మహాభయంకరుడైనటువంటి మహాబలి అయినటువంటి పరాక్రమవంతుడైనటువంటి వీరభద్ర స్వామి ఉదయించారు. ఆయన సమస్త శివగణములను కూడా నడిపించడానికి అధికారం పొందారు, నడిపించేటువంటి వాడయ్యారు. ఆయన ఈ భూమండలం అన్ని వైపుల్ని కూడా వ్యాపించి దానికంటే 10 అంగుళములు అదుగుడిగా నిల్చున్నాడు. ఆయన చూడడానికి ప్రళయాగ్ని వలె కనిపిస్తూ ఉన్నాడు ఆ వీరభద్రుడు. అలా వీరభద్రుడి యొక్క శరీరం మిక్కిలి ఉన్నతమై ఉంది. 1000 భుజములతో శోభిల్లుతూ ఉంది. సర్వ సమర్థుడైనటువంటి మహారుద్రుడు క్రోధం నుండి ప్రకటితమైనటువంటి నిశ్వాసంతో ఆ 100 విధములైనటువంటి జ్వరములు, 13 విధములైనటువంటి సన్నిపాత రోగాలు పుట్టాయి. నాయన, ఆ జట యొక్క 2వ భాగం ఉన్నది. ఆ 2వ భాగం నుండి మహాకాళీదేవి ఉత్పన్నమైంది. ఆమె మిక్కిలి భయంకరంగా కనిపిస్తూ ఉంది. ఆమె కోట్ల కొలది కూడా
భూతలంతో చుట్టబడి ఉన్నది. అప్పుడు ఉద్భవించినటువంటి జ్వరాలన్నీ కూడా శరీరధారులై క్రూరములై సకల లోకములకు కూడా భయాన్ని కలిగించాయి. ఆమె తన యొక్క తేజస్సు చేత ప్రజ్వలితమైనటువంటి దాహాన్ని కలిగి చేసేటటువంటిగా ప్రతీతమవుతోంది. అలా వీరభద్రుడు మాట్లాడటం మహాకుశలుడు. ఆయన తన 2 చేతులను కూడా జోడించి పరమేశ్వరుడైనటువంటి శివుడికి తనను సృష్టించినటువంటి ఆ పరమేశ్వరుడు భక్తితో నమస్కరించి ప్రణమిల్లి ఆ ఏ విధంగా పలికాడనేటువంటి విషయాలని మనం రాబోయేటువంటి తెలుసుకుంటామని తెలియజేస్తూ ఈ రోజున ఆ వీరభద్ర స్వామి యొక్క ఆవిర్భూతం గురించి మనం తెలుసుకున్న మహాకాళీదేవి యొక్క ఏ విధంగా సృష్టించబడింది అని ఈ రోజున ఆ శివానుగ్రహం చేత మనం తెలుసుకున్నాం అని తెలియజేస్తూ మనం ఆ భగవంతుడికి అనుగ్రహం చేత దక్షుడు క్రోధంతో గర్వంతో శివనింద చేసి ఏ విధంగా అయితే ఆ సతీదేవిని బాధించాడో అంత ఆ సతీదేవి పొందినటువంటి అవమానం యోగాగ్ని చేత దహించబడి తనకి శరీరాన్ని దహించుకుందో అవన్నీ కూడా తెలిసినటువంటి వెంబట శివగణములు తెలిపిన వెంబట క్రోధములకు గురైనటువంటి పరమేశ్వరుడు వీరభద్రుణ్ణి మహాకాళికాదేవిని కూడా ఏ విధంగా సృజింపజేశాడని ముఖ్యమైనటువంటి అంశమైన మహాపురాణంలో మనం తెలుసుకున్నాం అని తెలియజేస్తూ మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.